ప్రకృతి పద్ధతిలో పండించిన ఉత్పత్తులకు అనుబంధంగా మార్కెటింగ్ వ్యవస్థను వృద్ధి చేసుకుంటే అనుకున్న స్థాయిలో ఆదాయం సమకూరుతుంది. ఈ ఉత్పత్తుల ప్రయోజనాలు తెలిసిన వారంతా పలు దఫాలుగా విక్రయాలు చేయడం వల్ల మార్కెటింగ్ మరింత విస్తృతమవుతుంది. కోనసీమ జిల్లాకు చెందిన రైతు సూర్యప్రకాశరావు అదే చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో పలు రకాలైన పంటలు సాగు చేసి వాటిని ఒక పద్ధతి ప్రకారం అమ్మకాలు చేస్తూ ఏటా మెరుగైన రాబడి సాధిస్తున్నారు. రైతు సూర్యప్రకాశరావు ప్రకృతి పద్ధతి అనుసరించి ప్రత్యేక విధానంలో సాగు చేస్తున్నారు. తన భూమిలో బొప్పాయితో పాటు అంతర పంటలుగా మామిడల్లం వేసుకున్నారు. వీటికి సమీపంలోనే తక్కువ విస్తీర్ణంలో చేపల పెంపకాన్ని చేపట్టి సమీకృత సాగుకు శ్రీకారం చుట్టారు. అందరికీ నమస్కారం. నా పేరు కర్ర సూర్యప్రకాశరావు. మాది కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెళ్ళ గ్రామం. నేను చొప్పెళ్ళ గ్రామంలో 70 సెంట్లు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈ 70 సెంట్లలో ప్రధాన పంటగా బొప్పాయి పెట్టుకున్నాను. అందులో అంతర పంటగా మామిడల్లం పెట్టాను. బొప్పాయి 7 అడుగులు కొలత పెట్టుకున్నాను. అందులో అంతర పంటగా 2 అడుగులకి ఒక వరుసగా మామిడల్లం పెట్టుకున్నాను. ఈ బొప్పాయి ఇప్పటికి వయసు సంవత్సరం మీద 6 నెలలు అండి. 5 నెలలకి కాపు మొదలు పెట్టింది. 11 నెలల నుంచి కోతకు వస్తున్నాము. నేను ఈ బొప్పాయి మొక్కలు పాతినప్పుడు నేను ఇందులో మామిడల్లం వేయని క్రితం ఏం చేశానంటే ఈ పొలం అంతా కూడా ఆకుకూరలు చల్లానండి. అంటే నేను స్టాళ్ళు పెట్టడానికి ఆకుకూరలు దశల వారీగా చల్లి అన్ని రకాల ఆకుకూరలు చల్లండి. అవి ఇలా స్టాల్లో నేను వేసేవాడిని అన్నమాట. ఆ అంతర పంటలు ఆకుకూరలు అయిపోయాక అప్పుడు సీజన్ వారీగా నేను ఏంటంటే మామిడల్లాన్ని వేసానండి. మళ్ళీ ఈ మామిడల్లం ఇప్పుడు తీసేసి మళ్ళీ నేను నెక్స్ట్ మళ్ళీ ఆకుకూరలే చల్లుతానండి. అంటే 365 రోజులు దశల వారీగా కాలానుగుణంగా నేను ప్రతి పంట వేసి సీజనల్గా ఆదాయం వచ్చేటట్టుగా నేను నా క్షేత్రంలో నేను పండిస్తానండి, మార్కెటింగ్ చేస్తానండి. నాకు 30 సెంట్లు చెరువు కూడా ఉందండి. ఆ చెరువులో చేపలు కూడా నేను పెంచుతానండి. ఈ విధంగా చేపట్టిన సాగుకు అన్ని ప్రకృతి విధానాలను అమలు చేస్తున్నారు. తను సాగు చేసే పంటలకు జీవామృతాలతో పాటు కషాయాలు అందించేందుకు ప్రత్యేకంగా పక్కా ట్యాంకు నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా ఘనజీవామృతాన్ని సైతం అవసరమైన సమయాల్లో అందిస్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా పంటలో ఉత్పత్తి పెంచేందుకు కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణాన్ని పిచికారీ చేసుకుంటున్నారు. మొక్క వేయడానికి ప్రథమంగా ఏం చేయనంటే ఈ దుక్కులో నేను ఘనజీవామృతం వేసానండి. ఘనజీవామృతం వేసి రోటావేటర్ దున్నేసి గట్లు కట్టి అప్పుడు ఈ మొక్కలు నాటానండి. మొక్కలు నాటాక 20 రోజులకి జీవామృతం పారించానండి. ఒక 5 నెలల వరకు పారించానండి. అక్కడి నుంచి మామూలుగా నెలకు ఒకసారి అలా దూరంగా పారించుకుంటూ వచ్చానండి. వీటికైతే తెగులు అయితే ఏమీ రాలేదు, కానీ బూసుపురుగు అంటామండి. అది తెల్లగా ఉంటుంది. ఆ బూసుపురుగుకి నేను అగ్ని అస్త్రం, తూటికాడ కషాయము ఇవి కొడుతూ వచ్చానండి. ఈ గ్రోత్ రావడానికి ఏంటంటే కోడిగుడ్డు నిమ్మకాయ ద్రావణం ఉపయోగించానండి. పొల్లటి మజ్జిగ కూడా నేను వీటికి స్ప్రేయింగ్ చేశానండి.
నేను నా పొలానికి జీవామృతం ఇవ్వడానికి నేను శాశ్వత కుండి తయారు చేయించుకున్నానండి. అది కూడా డిపిఎం సారే చెప్పారు. ఆయన చెప్పినట్టుగా 5 అడుగులు ఎత్తండి, 3 అడుగుల వెడల్పు. అది ఆ కుండి 500 లీటర్లు పడుతుందండి. ఆ కుండీని కూడా నేను ఎలా తయారు చేసుకున్నానంటే 2 ట్యాపులు ఉండేటట్టు నేను తయారు చేసుకున్నానండి. 1.5 అడుగున్నర ఎత్తుకు ఒక ట్యాప్ పెట్టానండి, కింద ఒక ట్యాప్ ఉంటుంది. అది నేను తయారు చేసుకుని ఆ పై ట్యాప్ ద్వారా నేను వదులుతానండి. అక్కడి వరకు అవ్వాక మళ్ళీ ఆ నీళ్లు పోసి రెండోసారి కూడా జీవామృతాన్ని నేను ఉపయోగించుకుంటానండి. వీటికి అదనంగా చేపల పెంపకానికి సైతం ప్రకృతి పద్ధతిలో సిద్ధం చేసిన మేతను అందిస్తున్నారు. ఈ క్రమంలో సాగు నుంచి లభ్యమైన ఉత్పత్తులను మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్లో అమ్మకాలు చేస్తున్నారు. వీటిని వారానికి 2-3 దఫాలుగా వినియోగదారులకు అందుబాటులో ఉంచి పరోక్షంగా విక్రయాలు పెంచుకుంటున్నారు. ఈ విధంగా ఉద్యోగులంతా ఈ ఉత్పత్తులను వినియోగించేలా ప్రత్యేక ప్రణాళిక చేసి అధిక రాబడి సాధిస్తున్నారు. నేను ఈ పండించిన పంటనండి సోమవారం ఏమో మండల ఆఫీసులోను, మంగళవారం నర్సిపూడి గ్రామంలో నేను వర్క్ చేస్తున్న గ్రామంలోను, శుక్రవారం ఏమో మోతుకూరు గ్రామంలోనూ మేము పెడుతున్నామండి. ఫస్ట్లో అయితే కొంచెం ఇబ్బందులు పడ్డాయండి. అలా ఒక నెల వరకు మేము అలా పెడుతూనే ఉన్నాం. అందరూ కూడా పట్టుకెళ్తున్నారు. పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా ఇవి రుచిగా ఉంటున్నాయండి, ఇవి బాగానే ఉంటున్నాయని మాకు చెప్తున్నారండి. మాకైతే ఇప్పుడు బాగానే సేల్ అవుతున్నాయండి. ఈ పండించిన పంటని నేను ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటున్నాను. ఇది ప్రకృతి సిద్ధంగా పండించిన మూలంగా అందరూ కూడా త్వరగా తీసుకుంటున్నారు. నా పొలం దగ్గరికి కూడా వచ్చి చాలామంది పట్టుకెళ్తున్నారు. నాకు ఆదాయం బాగానే ఉంది. ఇది ఇప్పుడు మామిడెల్లం ఆదాయం వచ్చేసరికి ఇది నేను 2 బెడ్లు తవ్వానండి. నేను ఇది ఏంటంటే మామూలు మార్కెట్కి వేస్తున్నాను. మామూలు మార్కెట్లో నాకు గిట్టుబాటు ధర ఉందండి. ఇప్పుడు కేజీ వచ్చేసేసి 120 రూపాయలకి వెళ్తుందండి. నేను ఇప్పటికి 2 బెడ్లు తవ్వాను. ఇది వచ్చి 12,000 వరకు వచ్చిందండి. ఇదంతా కూడా తవ్వేసరికి 1,20,000 వరకు వస్తుందండి. ఇంకానే ఇప్పటికి వచ్చింది ఇది 5 టన్నులు కోతలు కోసాము. ఈ 5 టన్నులకి 35 రూపాయలు రేటు చొప్పున నాకు 1,70,000 వచ్చిందండి. నేనే మార్కెటింగ్ చేస్తున్నాను. నేను వేసేది ఏంటంటే వైజాగ్, గుంటూరు, రాజమండ్రి, హైదరాబాదు మార్కెటింగ్ నేను చేసుకుంటున్నానండి. వీటితో పాటు ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల భూమి గుల్లబారి సారవంతంగా మారింది. అదేవిధంగా వేరు వ్యవస్థ లోతుగా విస్తరించడమే కాకుండా వానపాములు సైతం వృద్ధి చెందుతున్నాయి. ఈ విధంగా తక్కువ విస్తీర్ణంలో పలు రకాలైన పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్న సూర్యప్రకాశరావు తోటి రైతులు సైతం ఈ పద్ధతి అనుసరించేలా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సాగు నుంచి మనగూరిన ప్రయోజనాలను వారికి వివరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. నా క్షేత్రానికి వచ్చినట్టు వాళ్ళందరూ కూడా ఆనందపడుతున్నారండి. నీ పొలం బాగానే ఉంది, నీ పక్క రైతులను కూడా మోటివేట్ చేసి వీళ్ళందరి చేత కూడా నువ్వు చేయించాలని అంటున్నారండి. నేను చెప్పింది వింటున్నారండి. నేను చెప్పినటువంటి కషాయాలు కూడా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఈ 70 సెంట్లు కాకుండా ఇంకా భవిష్యత్తులో ఇంకా 2 ఎకరాల వరకు పెంచాలి, జామి ఇలా అన్ని రకాలు వేసి మంచి ఆహారం ప్రజలకు ఇవ్వాలనేటటువంటి నేను ఆలోచనతో నా వంతు నేను చెయ్యాలని నేను అనుకుంటున్నానండి.